పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అయితే పట్టభద్రుల బద్ధకం కారణంగా ఉదయం 10 గంటలకు కూడా కేవలం 8.65% మాత్రమే పోలింగ్ నమోదైంది. జిల్లా వ్యాప్తంగా తూర్పుగోదావరి జిల్లాలోని 92 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా పరిధిలో 62,970 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్థానిక ట్రైనింగ్ కళాశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్ఛార్జ్ బోరుగడ్డ వేదవ్యాస్ నిడదవోలులో పోలింగ్ సరళిని పరిశీలించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూటమి నాయకులతో కలిసి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ శాతం పెరిగేలా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపునకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ పోలింగ్ను పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ను డిఆర్ఓ టి సీతారామమూర్తి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పర్యవేక్షించారు. పోలీసులే దోపిడీదారులైతే ఎలా ఉంటుందో రాజానగరం పోలీసులు నిరూపించారు. వ్యభిచార గృహానికి వచ్చిన ఒక వ్యక్తిని రాజానగరంలోని ఒక దాబా వద్దకు తీసుకువెళ్లి బలవంతంగా 20,000 రూపాయలు ఫోన్ పే చేయించుకున్నారు. నకిలీ పోలీసులుగా భావించిన బాధితులు రాజానగరం పోలీసులను ఆశ్రయించడంతో విచారించి 2 పోలీసులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజమహేంద్రవరానికి చెందిన చంద్రబాబు కాకినాడ జిల్లాలో పని చూసుకుని సోమవారం రాత్రి తిరిగి ఇంటికి వెళుతూ జిఎస్ఎల్ ఆసుపత్రి వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. అక్కడే ఉన్న రాజానగరం కానిస్టేబుల్ జి సత్యనారాయణ వైబీ ద్వారా బెదిరించి సమీపంలో దాబా వద్దకు తీసుకువెళ్లి ఫోన్ పే చేయించుకున్నారు. నకిలీ పోలీసులుగా భావించిన ఆయన రాజానగరం స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుళ్ల భాగవతం బయటపడింది. వారిని అరెస్ట్ చేసినట్లు రాజానగరం సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ వెల్లడించారు. మహాశివరాత్రి రోజున తాళపూడి మండలం తాడిపూడి ఇసుకరాంప వద్ద ఘోరం జరిగింది. పుణ్యస్నానాల కోసం గోదావరిలో దిగిన 5 యువకులు గోదావరిలో మునిగి నేరుగా కైలాసానికి చేరుకున్నారు. స్నానాల కోసం దిగిన శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, అనిశెట్టి పవన్, గర్రె ఆకాష్, పడాల సాయి గోదావరిలో మునిగి మరణించారు. ఈ దుర్ఘటనపై పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. దుర్గేష్ జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అంతరించిపోయిన ఆలయ నృత్యం, యజ్ఞ నర్తనం పునఃసృష్టి చేసి నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన విఖ్యాత నాట్య పండితులు డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్ ఆచార్యత్వంలో 42వ మహాశివరాత్రి నృత్యోత్సవం భక్తులు ఆహుతులను అలరించింది. నటరాజపేటంలో ఆగమ శాస్త్రానుసారం సాగిన నృత్యోత్సవంలో ప్రాచీన ఆలయ నర్తనాలు, సకల దేవతా హారతి, వినాయక కౌతం, పంచముఖ లింగ నర్తనం, త్రిపుర సంహారం, నటరాజ విజయం, శివపంచాక్షరి నర్తనం, శ్రీ లింగమూర్తి తదితర శైవాగమ నృత్యాలు ప్రదర్శించారు. మహాకుంభమేళ జరుగుతున్న ప్రయాగరాజ్ నుంచి తెచ్చిన త్రివేణి సంగమం జలాలతో నటరాజేశ్వర లింగార్చన, అభిషేకాలు చేశారు. సింహాచల్ నగర్లో వేంచేసిన శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి క్షేత్రం చందన మహోత్సవాల భాగంగా 250 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. ఇటీవల నిర్వహించిన చంద్రయాత్ర మహోత్సవాల్లో భాగంగా భక్తులకు ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించారు. వారిలో కళ్ళజోళ్లు అవసరమైన 250 మందిని గుర్తించి వారికి ఆలయ నిర్వాహకుల చేతుల మీదుగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సూర్యసింహాచలం, కె నాగేశ్వరరావు, ఉభయ వేదాంతాచార్య పీఠం ప్రెసిడెంట్ రామానుజం, ఆలయ పురోహితులు అవసరాల శ్రీకిరణ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. వారాంతాల్లో ప్రయాణికుల రద్దీని నివారించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి నుంచి ఏపీలో కాకినాడ టౌన్, నర్సాపూర్కు శుక్రవారం నుంచి 20 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఈ నెల 28 మార్చి 7, 13, 21, 28 తేదీల్లో సాయంత్రం 7:20 చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07031 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 4:30 గంటలకు కాకినాడ టౌన్కు చేరుకుంటుంది. మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో సాయంత్రం 6:55 కాకినాడ టౌన్ నుంచి బయలుదేరే నంబర్ 07032 ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారుజామున 6:50 చర్లపల్లికి చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట మీదుగా ఈ 2 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత విహెచ్. కర్నూలు జిల్లాకు దామోదరన్ సంజీవయ్య పేరు పెట్టాలని విజ్ఞప్తి. సాంఘిక సంక్షేమం, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు.
శ్రీనివాస మంగాపురంలో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంతో భక్తులను కటాక్షించిన శ్రీమన్నారాయణుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ నటులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి కర్నూలు జిల్లాకు దామోదరన్ సంజీవయ్య పేరు పెట్టాలని విహెచ్ విజ్ఞప్తి చేశారు. దామోదరన్ సంజీవయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని ఈ సందర్భంగా విహెచ్ గుర్తు చేశారు. సామాజిక పెన్షన్లు రావడంతో కార్మికులకు వివిధ రకాల ప్రయోజనాలు కల్పించడంలో సంజీవయ్య పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరుతో స్మారక భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని విహెచ్కు పవన్ హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమం, ఇతర వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. సాంఘిక సంక్షేమం, ఏపీ ఈడబ్ల్యూఐడిసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కాకినాడ పట్టణం జగన్నాథపురంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్న బాలికల కళాశాల వసతి గృహం, అన్నవరం సత్యనారాయణ డిగ్రీ కళాశాలలోని బాలికల వసతి గృహాలని కలెక్టర్ తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వసతి గృహంలోని త్రాగునీరు, భోజనం, ఇతర వసతి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో భక్తులను కటాక్షించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంతో భక్తులను కటాక్షించారు. వాహన సేవ ముందు గజరాజులు నడుస్తుండగా భక్త జన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని చింపిరినాయుడుపేటలో ఉన్న కామాక్షిదేవి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని చింపిరినాయుడుపేటలో ఉన్న కామాక్షిదేవి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి అన్నప్రసాదాలు స్వీకరించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమ్రోగాయి. మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రంలో ఒకటైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది.
ఆలయ ఈవో రామకృష్ణంరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దోషాలు తొలగిపోవాలంటూ అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. దర్శనం కోసం 4 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. డీఎస్పీ జయసూర్య, 1 టౌన్ సిఐ నాగరాజు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మన భీమవరం ప్రజలందరికీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పంచారా క్షేత్రాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఒక క్షేత్రం మన భీమవరం. అటువంటి భీమవరంలో గునుపుడిలో ఉన్నటువంటి సోమేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వేలాది మంది తరలి వస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలిగించి వారందరికీ కూడా మంచి సౌకర్యాలతోటి వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆయన యొక్క దయా కృపా కటాక్షాలు కలగాలని చెప్పేసి భక్తులందరూ కూడా వేడుకుంటూ ఉన్నారు. పరమశివుడి యొక్క మరి ఆ యొక్క కరుణా కటాక్షంతో కూడా మరి రాష్ట్ర ప్రజలపై అదేవిధంగా మన భీమవరంపై కూడా ఉండాలని చెప్పి మరి అధికారులందరూ కూడా దూరం నుంచి వచ్చే భక్తులందరినీ కూడా సౌకర్యార్థం పోలీసు వారు కానివ్వండి, ఆలయ సిబ్బంది కానివ్వండి మంచి చక్కటి ఏర్పాట్లు చేశారు. భక్తులందరూ కూడా మంచి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని అందరూ కూడా ఆనందంగా వెళ్తూ ఉన్నారు. ఆ స్వామివారి యొక్క దర్శనాన్ని మాకు కూడా దర్శన భాగ్యం కల్పించినందుకు స్వామివారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు రొట్టెముక్కలవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహాశివరాత్రి పంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్డు గొట్టెముక్కలవారి తోటలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహాశివరాత్రి పాంచాహ్నిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గొట్టెముక్కల విష్ణుమూర్తిరాజు పార్వతీ దంపతులచే కొవ్వాడ గొట్టెముక్కల వంశస్థులచే విశేష అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారిని అమ్మవారిని పెండ్లి కూతుర్ని పెండ్లి కుమార్తెను చేశారు. 27వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు అన్నపూర్ణాదేవి కాశీ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణం, సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త విష్ణుమూర్తిరాజు అర్చకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
पार्वती हर शंभो महाराजा ओम तत्सत्यं तत्सर्वं ఇక్కడ అంటే ఇప్పుడు పంచమ వార్షికోత్సవం జరుగుతోంది. అలాగే ఇంతకుముందు ఇప్పుడు సుబ్రహ్మణ్య శర్మ గారు వారు చెప్పినట్టు గునుపూడి దేవస్థానం సోమేశ్వర దేవాలయంలో ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా ఇక్కడ అన్ని నిర్వర్తించాం. ఇక్కడ అందరికీ ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ప్రత్యేకతగా ఉండాలని చెప్పేసి మేము మరకతలింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భక్తులు చాలా సంతోషంగా ఉండాలి, చాలా చక్కగా వాళ్ళకి సౌకర్యాలు బాగుండాలి, అన్నిటికంటే మించి పరిశుభ్రంగానే పవిత్రంగానే ఉండాలనే భావనతోటి ఈ పరిసరాలని మేము మెయింటైన్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా భక్తులందరూ మాకు సహకరించినందుకు చాలా సంతోషం. శ్రీ మహాగణాధిపతి నమః. ఈ రోజున ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి లింగోద్భవ కాలంలో అన్నాభిషేకము, ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరం అమర్నాథలింగేశ్వర స్వామి వారి యొక్క అత్యద్భుతమైనటువంటి అలంకరణ, తదుపరి తెల్లవారితే గురువారం అనగా స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా పంచాయతీ క్షేత్రంలో అతి వైభవంగా అతి చక్కగా ఒక ఏదైనా సరే ప్రైవేటు గుడి అనేసరికి ఒక రుసుము అనేది అటువంటి విషయాలు పెడతా ఉంటారు. అలాంటిది ఏమీ లేకుండా ప్రతి భక్తులకి కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ చక్కగా దర్శనం చేసుకోవడం, తీర్థప్రసాదాలు అందరికీ స్వీకరించడం, 5 రోజులు కూడా ప్రసాదాలన్నీ కూడా అందరూ కూడా భక్తుల సహాయ సహకారాలతోటి ప్రసాదాలు పెట్టడం. ఇక్కడ ప్రతిరోజు కూడా 360 రోజులు కూడా ఈ గుళ్ళో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆదివారం కాలభైరవుడు, సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి, బుధవారం గణపతి, లక్షవారం సాయిబాబాకి అత్యద్భుతంగా ప్రతి గురువారం కూడా కొన్ని వందల మందికి భోజనాల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శుక్రవారం అన్నపూర్ణాదేవి అమ్మవారికి చక్కగా ప్రసాద కార్యక్రమం, పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శనివారం రమాసహిత వీరంగ సత్యనారాయణ స్వామి వారికి, ఆంజనేయ స్వామి రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి శనివారము, ఆదివారం కాలభైరవుడికి అతివైభవంగా జరుగుతుంది. ఏ దేవుడికి ఏ రోజు ఏది ఇష్టమో అదే ప్రసాదం చక్కగా పెట్టడం, పూజించటం, ప్రసాదం పంచిపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఏనాడో పూర్వజన్మ సుకృతం అన్నట్టుగా మా విష్ణుమూర్తిరాజు గారి యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా అందరి సమక్షంలో వారి బంధుమిత్రులు వారందరూ కూడా భక్తులందరూ కూడా ఎవరూ కూడా వాలంటీర్స్ కింద అలాగా నిత్యం 360 రోజులు పనిచేస్తూ వస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परासृष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकरपार्वतीभ्यां नमो नमः. మన భీమవరం పట్టణంలో 2వ పట్టణం నందు వేంచేసినటువంటి గొట్టుముక్కల వారి తోటలో వేంచేసినటువంటి శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం నందు పాంచాహ్నిక దీక్షగా మహాశివరాత్రి మహోత్సవాలు అతి వైభవపేతంగా మన పంచారామ క్షేత్రమైనటువంటి సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవాలయంలో ఏ రకంగా అయితే ఉదయకాలార్చనలు సాయంకాలార్చనలు ఎలా అయితే జరుగుతున్నాయో అదే విధానముగా ఇక్కడ జరపడం జరుగుతూ ఉంది. అలాగే విశేషం ఏమిటంటే ఈ దేవాలయం ఇంత సుందరంగా నిర్మించబడి పంచమ వార్షికోత్సవం కూడా జరుపుకుంటూ వస్తున్నాము. కావున
ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఆలయ సభ్యులైనటువంటి గొట్టుముక్కల విష్ణుమూర్తి రాజవర్మ గారు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా దగ్గర ఉండి ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన విశేష ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి జరిపించడం చాలా విశేషంగా జరుగుతూ వచ్చింది. ఈరోజు అత్యంత వైభవపేతంగా అత్యంత విశేషముగా ఈ యొక్క స్వామివారి యొక్క పరివారాన్ని కానీ ఈ యొక్క భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడం జరుగుతూ వస్తోంది. సభాయే నమః. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటులు నీహారిక కొణిదెల, వితికా షేరు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు నీహారిక కొణిదెల, వితికా షేరు దర్శించుకున్నారు. వేకువజామున తోమాల సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత విహెచ్. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని విజ్ఞప్తి. సాంఘిక సంక్షేమం, వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదేశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. చంద్రప్రభ వాహనంపై వెన్న ముద్ద కృష్ణుడి అలంకారంతో భక్తులను కటాక్షించిన శ్రీమన్నారాయణుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ నటులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.